3, 2, 1 స్టార్ట్. వెనకొచ్చేయండి. భవానీకి మైనస్ మార్కులు వస్తాయి. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. సరే ఇటు తిరగండి, కౌంట్ చేస్తుంది దానిని. 1, 2, 3, 4. అర్చన గారు చాలా న్యాయంగా ఆడారు పాప. 2 పాయింట్లు అర్చన గారు సాధించారు, 4 పాయింట్లు భవానీ గారు సాధించారు. ఓకే, ఈ రోజు మనం ఓషవంగిలో ఆడుతున్నాం బుట్టలో బాలు. ఇప్పుడు శ్వేత అండ్ రేణుక జస్ట్ 30 seconds లోనే బాల్స్ వేసేయాలి. ఓకే, 3, 2, 1 గో. వచ్చిన తర్వాత బుట్టటు పైకి వేయాలి కానీ వెనక్కి వేయకూడదు. ఇట్లా స్ట్రైట్ పైకి పడలే, ఇట్లా జరగాలి. ఆట కరెక్ట్ గా ఆడుతున్నారు, బాల్ కూడా కరెక్ట్ గా క్యాచ్ చేయాలి. గుడ్, కొంచెం పైకేస్తే ఈజీగా పడుద్ది. ఇంకా కొంచెం పైగాను అట్లనే. అబ్బా సూపర్ రేణుక, ఇది ఇట్లా ఆడాలి. గుడ్ గుడ్ గుడ్. శ్వేత ఒకటే బాల్ పడింది. అయ్యో మిస్ అయింది. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. ముందు ఇటు చూద్దామా, ఎక్కువ బాల్స్ ఉన్నాయి, కౌంట్ చేయగలవో లేదో అని. ఆ చేతులు నొప్పయ్యేటట్టు. 1. గ్రేట్. అసలు ఒక్క బాల్ సాధించడం అనేది ఎంత కష్టమో తెలుసా కదా శ్వేత? 1, 1, 2, 3, 4, 5. అది వెరీ గుడ్. 5 points. ఓషవంగి రౌండ్ లో బుట్టలో బాలు గేమ్ లో 3వ బ్యాచ్ హైమావతి గారు, హేమలత గారు రెడీగా ఉన్నారు. అసలు మేము యంగ్ జనరేషన్ కాదు, మేము చూపిస్తాం గేమ్ అంటున్నారు. 3, 2, 1 గో. కమ్ ఆన్, తెచ్చేయండి బాలు. పర్వాలేదు, కూల్ గా 6 బాల్స్ వేస్తే చాలు. సూపర్. అమృత గారు కొంచెం జాగ్రత్తగా. పైకి వేయాలి, దగ్గరనే వాడాలి. వేసారు, బోని కొట్టారు. అరే లాస్ట్ 10 seconds. 10, 9, మెల్లగా 8, 7, 6, 5, 4, 3, 2